ఎస్ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేశారు. ఇటీవల జ్యోతిష్యుడైన రాథన్ పండిట్ ను ఓఎస్డీగా నియమించారు. ఈ నేపథ్యంలో ఓఎస్డీ నియామకంపై ఆరోపణలు రావడంతో నియామకాన్ని రద్దు చేశారు. ఎస్ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేశారు. ఇటీవల జ్యోతిష్యుడైన రాథన్ పండిట్ ను ఓఎస్డీగా నియమించారు. ఈ నేపథ్యంలో ఓఎస్డీ నియామకంపై ఆరోపణలు రావడంతో నియామకాన్ని రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా రాయలసీమ కోఆర్డినేటర్ ప్రవీణ్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రవీణ్, ఏదైతే ఈ రోజు జరిగిన అసెంబ్లీలో ఓఎస్డీ నియామకం రాజకీయ దుమారం నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సీఎం జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఓఎస్డీగా రాథన్ పండిట్ నియామకాన్ని రద్దు చేస్తే ఆయన కొద్దిసేపు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా వెలువరించారు. ఏదైతే ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయన సలహాదారుగా ఉన్నారు. ఆయన జ్యోతిష్య పండితుడు. గతంలో చాలా విషయాల మీద కాంట్రవర్షియల్ కామెంట్లు కూడా చేసిన నేపథ్యంలో ఒక ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఓఎస్డీగా నియమించడం పైన రాజకీయ విమర్శలు వస్తే ఏకంగా డిఎంకే ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ సీరియస్ గానే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించుకొని ఏం చేయాలనుకున్నారు అంత గట్టిగా విమర్శలు చేయడం జరిగింది. ప్రతిపక్షాల నుంచి సొంత సంకీర్ణ కూటమి నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం, రాథన్ పండిట్ యొక్క నియామకం రాజకీయంగా దుమారం తెచ్చిన నేపథ్యంలో ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ కొద్దిసేపటి క్రితమే సీఎం కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే వాళ్ళ విమర్శలన్నిటి కూడా అసెంబ్లీలోనే సీఎం సమాధానం చెప్పడం జరిగింది. దాన్ని పునఃసమీక్షిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చెప్పినట్లుగానే వెంటనే ఆ నియామకాన్ని రద్దు చేయడం జరిగింది. ఓఎస్డీగా రద్దు చేస్తూ ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఓఎస్డీగా ఉండే ఆయన ఇష్టపడిన నేపథ్యంలో రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షాలు సొంత పార్టీ నుంచి నేతలు చెప్పినటువంటి విషయాలను పరిగణలో తీసుకున్నాం. దాని మీద పునఃసమీక్షిస్తాం, వాటిని మంచిని పరిశీలిస్తామని చెప్పిన నేపథ్యంలో ఓఎస్డీ నియామకాన్ని రద్దు ఒక సంచలన నిర్ణయం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో చాలా నాటకీయ పరిణామాలే చోటు చేసుకున్నాయి. బల పరీక్షలో 144 సంఖ్యా బలంతో నెగ్గినప్పటికీ విమర్శలు కూడా అదే స్థాయిలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా డిఎంకే ఓటింగ్ ను వాకౌట్ చేసింది. అంతకు ముందు చాలా మంది మాట్లాడడం జరిగింది. డిఎంకే సభ్యులు కూడా వాకౌట్ చేశారు. ఏదైతే మద్దతు ఇచ్చారో కాంగ్రెస్ వామపక్షాలు వీసీకే ఐయుఎంఎల్ మాత్రం అవుట్రైట్ గా మద్దతు ఇచ్చారు. అంతకుముందు సొంత ఎమ్మెల్యే ఏదైతే ఒక్క ఓటుతో గెలిచినటువంటి శ్రీనివాస సేతుపతిని కూడా ఆయన ఫ్లోర్ టెస్ట్ కి అటెండ్ కాకుండా మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రోజు జరిగిన పరిణామాలలో జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ఈ ఓఎస్డీ రద్దు నియామకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షిస్తున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.